హలో, నమస్తే అమ్మా. నమస్తే అండి. మేము లేపాక్షి టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం మామ. చెప్పండి. మరి ఆంధ్రాలో ఎలక్షన్లు జరిగి సంవత్సరం అయింది కదమ్మా, కొత్త ప్రభుత్వం వచ్చి, బాబు గారి ప్రభుత్వం వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మీకు అన్ని అందుతున్నాయమ్మా ప్రభుత్వ సంక్షేమ పథకాలు? ఏమనుతున్నాయి? ఏ పథకాలు? ఏవైనా కావచ్చమ్మా, అమ్మ ఒడి అట్లాంటివి ఉన్నాయి కదా, అందుతున్నాయమ్మా? హలో, అందుతున్నాయండి. రేషన్స్ అవి వస్తున్నాయమ్మా? రేషన్ వస్తుంది. అమ్మఒడి ఇప్పుడే మా ఇంట్లో ఎవరు లేరండి అమ్మఒడి వాళ్ళు. మరి ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థ ఉండేది కదా, ఏదైనా ప్రజా పనులు చేయడానికి. మరి వాలంటరీ వ్యవస్థ బాగుందా, సచివాలయ వ్యవస్థ బాగుందమ్మా? వాలంటరీ వ్యవస్థ బాగుంది. ముందుదే బాగుండేది అంటారా? మరి మీరు ఉండే చోట్ల రోడ్లు అవి ఎట్లా ఉన్నాయమ్మా? మా రోడ్డే లేదండి మా ఇంటి కాడ. మీ ఇంటి దగ్గర ఎక్కడ, ఏ ఊరమ్మా ఇది? గుత్తికొండ. ఎవరు ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పగలరా? ఎమ్మెల్యే నాకు తెలియదండి, మా వారి తెలుసు. పర్లేదండి. అంటే గుత్తికొండ అన్నారు కదా మీ ఊరు? అది ఏ జిల్లా అమ్మా గుత్తికొండ? పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లా, ఓకే ఫైన్. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా మీకు? అంటే అప్పటి ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడా కనబడుతుందా మరి? చెప్పండి అమ్మా, పర్వాలేదు. ఏం లేదులేండి. అయితే జగన్ గారికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు, చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు ఇస్తారమ్మా? జగన్ గారికి అయితే 100కి 100 ఇస్తానండి. వెరీ గుడ్. చంద్రబాబు నాయుడుకి నాకు అసలు ఆయన గురించే తెలియదుగా, ఆయనకి నేనేమి ఇవ్వను. ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి, ఈ సంవత్సరం నడిచింది కాబట్టి ఇంకా టైం ఉంది కాబట్టి అప్పటికల్లా మీరు. కాకపోతే ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం బాగా పనిచేయాలని మీ ఉద్దేశం, అంతేనమ్మా? అంతే. నమస్తే, ఎవరండి? మేడం గారు, మేము లేపాక్షి టీవీ నుంచి మాట్లాడుతున్నామ్మా. టీవీ ఛానల్ ఇది. లేపాక్షి టీవీ. ఇది ఆంధ్రాలో ఎలక్షన్లు జరిగి సంవత్సరం అయింది కదమ్మా, కొత్త ప్రభుత్వం వచ్చి. మరి బాబు గారి ప్రభుత్వం వచ్చి మరి అన్ని అందుతున్నాయమ్మా ప్రభుత్వం నుండి పథకాలు వగేరా మీకు? ప్రభుత్వం నుండి పథకాలు మాది జగన్ కాలనీకి మేము వచ్చామండి. వస్తే ఇక్కడ రోడ్లు మేము చిన్నపిల్లలతో ఉంటున్నాం. ఉంటే మాకు కొంచెం రోడ్డు వేయించండి, మాకు లోపలికి వద్దు, కనీసం పిల్లలు నడవడానికైనా జారి పడిపోతారు, మామూలుగా చిప్ రోడ్డు అన్నా చెయ్యండి అంటే, అసలు మాకు సంబంధం లేదు, జగన్ కాలనీ కాబట్టి. అది ఎంతవరకు కరెక్ట్ సార్? మేము ప్రభుత్వం బాగుంటదని వేరే వెయ్యాలని చేశాం కదా, దాంట్లో మా ప్రాబ్లం ఏముంటది? అవునండి, మీరు రిక్వెస్ట్ చేశారు, ఇది సరైనది, తప్పేం లేదమ్మా, వేస్తారేమో లేండి. అయితే అప్పుడే ఒక 10 సార్లు అయిందండి, సచివాలయానికి వెళ్ళడం అవుతుంది, మీటింగ్స్ దగ్గరికి వెళ్ళడం అయింది. కేవలం జగన్ అప్పు చేసి పెట్టేశాడు అండి. అంటే మరి వేరే చేసుకోవడానికి అన్నిటికి ఉన్నాయి, మేము ప్రజలం కాదండి. అంటే ఇప్పుడు వేసినయే మళ్ళీ వేసేస్తున్నారు దాని మీదే, మామూలుగా ఉన్న వీటినే బాగు చేసేసుకుంటున్నారు. మేము పిల్లలతో ఉంటున్నాం కదండి, మేము మాకు స్టాండర్డ్ అయిందని మేము అనట్లేదు. సరేనండి, మీ ప్రాబ్లం మేము ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ అధికారులకు కూడా వెళ్తుంది. అమ్మా, మీ కాన్స్టిట్యుయెన్సీ ఎక్కడమ్మా, మీ నియోజకవర్గం? మా నియోజకవర్గం పెనుగొండ అండి. ఇది పెనుగొండ. అదే పవన్ కళ్యాణ్ సార్ ఆల్రెడీ దత్తత తీసుకున్నారు. తీసుకున్నప్పుడు మరి పోనీ ఆయన చేసిందంట, మేము పర్మనెంట్ గా ఏమంటలేదు సార్. ఆల్రెడీ పోల్స్ పడిపోయినాయి ఇక్కడ, జగన్ ప్రభుత్వం అప్పుడే పోల్స్ పడిపోయినాయి ఇక్కడ. ఓన్లీ లైట్ కి ఎంత అవుతుంది సార్ చెప్పండి? ఓన్లీ లైట్లకి అంతా కలిపి మాకు చిన్న రోడ్డు, ఇంచుమించు ఒక 2 కిలోమీటర్ల దూరం కూడా ఉండదు ఆ రోడ్డు. అంటే ఈ ఒక్క రోడ్డు వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అంతే కదమ్మా? మరి పింఛన్లు వగేరా వస్తున్నాయమ్మా? పింఛన్లు వగేరా టైంకి? పింఛన్ మా ఇంట్లో ఎవరు తీసుకోలేదు. ఇంత ముందు మరి వాలంటరీ వ్యవస్థ ఉండేది, ఇప్పుడేమో ఈ సచివాలయం వాళ్ళు వస్తున్నారు కదా, మరి ఏది బాగుందమ్మా? మరి
జగన్ ఉన్నప్పుడే బాగుంది. మేము ఎలా అంటున్నామని కాదండి. జగన్ ఉన్నప్పుడు ఈజీగా ఉండేది, మీ దగ్గరికి వచ్చేసిపోయేవారు అంటారు, అంతేనండి? అవును, రేషన్ బండి కూడా వచ్చేది, నెల నుంచి కూడా రాలేదు, మేమే డిపో దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఏమన్నా వాళ్ళు వచ్చి డైరెక్ట్ సచివాలయంలో అలాంటి వాళ్ళు వచ్చి అడిగి ఏం ప్రాబ్లమ్స్ తీసుకునేవారు, అలాంటిది మేమే వెళ్ళి ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చుకోవాల్సి వస్తుంది అక్కడికి. ఇప్పుడు మీరు చెప్పిన రోడ్డే కాకుండా చుట్టుపక్కల రోడ్లు ఎట్లా ఉన్నాయమ్మా? అవి గోతులతోనే ఉన్నాయా, వేస్తున్నారు చుట్టుపక్కల ఇంకా వేరే? చుట్టుపక్కల ఉన్నాయి. ఇక్కడ మున్నమార్ రోడ్ అని, అది కూడా అలాగే సార్. అలాగే మేము ఇంచుమించు పీతాని మాకు ఎమ్మెల్యే సార్, మేము వెళ్ళి అక్కడ కూడా కలిసాం. గ్రామ సభ పెడతారు కదా, అప్పుడు రెస్పాన్స్ ఏమీ లేదు సార్. మరి ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటున్నారమ్మా? ఎమ్మెల్యే గారి పేరేం పేరు అన్నారు? పితాని సత్యనారాయణ. పితాని సత్యనారాయణ గారు అందుబాటులో ఉంటున్నారమ్మా? ఏదైనా సమస్య వినడానికి, ఏదైనా చెప్పినా వినడానికి అండి. మేము చెప్తే ఈ ప్రాబ్లమ్ వాళ్ళు ప్రాసెస్ చేయట్లేదు కదా సార్. అప్పుడే 2-3 సార్లు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడినా లేదు, చూద్దాం డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడిస్తున్నా సరే అలా. అవి ఈ లేబర్ మాలాంటి వాళ్ళకి వచ్చినాయే చేయమని కదా సార్. ఫండ్స్ ఏమి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ లో తీయట్లేదు కదా. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎట్లా ఉంటది అంటే, ఈ ప్రభుత్వం మరింత పనిచేస్తేనే వస్తుంది అంటారు, అంతేనమ్మా? అవును, ఇంతలా మరి వీళ్ళు కంటిన్యూయింగ్ గా ఉంటే ఒకరినొక చూపు ఒకరినొకలా చూపితే నెక్స్ట్ ఏమి ఈయనకి రావాలని కోరుకోరు కదండి ఎవరైనా. అయితే ఇప్పుడు 100 మార్కులకి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వేస్తారు, జగన్ గారికి ఎంత వేస్తారు, పవన్ కళ్యాణ్కి ఎంత వేస్తారు, నారా లోకేష్ గారికి ఎంత వేస్తారమ్మా? చెప్పగలరా? ఇది లాస్ట్ చెప్పాలంటే ఇప్పుడు జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి వేయచ్చండి. వీళ్ళు చేస్తున్నారండి, కాకపోతే ఏంటి మా దాకా అందట్లేదు. ప్రైస్ కరిగినట్టు అయిపోతుందండి. మేము చదువుకున్నాము, వాళ్ళు చేస్తున్నారు, కాకపోతే మా వరకు వచ్చినప్పటికి అవ్వట్లేదు. అది అదేనండి, కొంత టైం తీసుకుంటారు. ఇప్పుడు అమ్మఒడి కూడా ఉంది, పిల్లలు కరెంట్ బిల్ కి దానికి సంబంధం ఏంటి సార్? అసలు వాళ్ళు చిన్న వయసు, ఆ చదువుకి కరెంట్ బిల్ నెల నెల అలా ఎంత వేసేసినా పెంచేశారు ఇప్పుడు వచ్చిన కాడి నుంచి. అయినా సరే అప్పు ఏదో చేసుకుని మొత్తం మీద కట్టుకుంటూ వస్తున్నారు. అసలు దానికి కరెంట్ బిల్ కి పిల్లల ఎడ్యుకేషన్ కి సంబంధం ఏంటండి? ఇప్పుడు కరెంట్ బిల్లు అప్పటికన్నా ఇప్పుడు బాగా పెరిగినాయమ్మా? ఎంత పెరిగినాయమ్మా? యూనిట్ కి ఎంతో 2 రూపాయలు ఎంతో పెరిగింది అన్నారు. మరి మా ఆయన గారు, నాకు తెలియదండి, ఆయనే కట్ చేస్తారు. దానికి దీనికి పిల్లలు చదువుకుని చిన్న పిల్లలకి దానికి సంబంధం ఏముంది సార్? అసలు కరెంట్ బిల్లు ఎందుకు తీసుకోవాలి దీంట్లోనూ? మీరు మంచి విషయాలు చెప్పారమ్మా. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరండి. హలో, నమస్తే అమ్మా. ఎవరు? మేము లేపాక్షి టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా. చెప్పండి మేడం గారు. ఆంధ్రాలో ప్రభుత్వం మారి సంవత్సరం అయింది కదా, మరి కూటమి ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందమ్మా? ముందు కన్నా జగన్ గారి ప్రభుత్వం కన్నా పర్లేదా, ఎట్లా ఉందమ్మా? పర్లేదు, బానే ఉందండి. అంటే మీ ప్రభుత్వ పథకాలు అన్ని మీకు అందుతున్నాయా? పింఛన్లు వగైరా అవుతున్నాయి. తల్లి ఒడి పథకం అట్లాంటివి వచ్చినాయి కదా, అవి వస్తున్నాయమ్మా? వస్తున్నాయి. మీ ఊరు చుట్టుపక్కల రోడ్లు బాగున్నాయమ్మా? బాగున్నాయి. ఇవి వాలంటరీ వ్యవస్థ బాగుందా లేదా సచివాలయ వ్యవస్థ ఉందా? బాగుందమ్మా. పింఛన్ల విషయంలో ఇంటికి వచ్చి చేసేవారు కదా వాళ్ళు గత ప్రభుత్వంలో. రెండు బాగానే ఉన్నాయండి. రెండిట్లు మీకేం ప్రాబ్లం కనబడలేదా? మీ కాన్స్టిట్యుయెన్సీ పేరేం పేరమ్మా? అర్థం అవ్వలేదు. మీ కాన్స్టిట్యుయెన్సీ పేరు ఏమిటి అని అడుగుతున్నా. మీ ఊరు పేరు చెప్పండి, లేదంటే. తెలీదండి. ఎమ్మెల్యే గారి పేరు తెలుసా పని? తెలుసు. చెప్పండి. హలో సార్, చెప్పండి సార్. ఎవరు? నమస్తే అమ్మా, మేము లేపాక్షి టీవీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి సార్. అమ్మా, మరి ఆంధ్రాలో ఎలక్షన్లు అయ్యి 1 సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, బాబు గారి ప్రభుత్వం. మరి ఎట్లా ఉందమ్మా? మీకు పథకాలన్నీ అందుతున్నాయా? లేదండి, నాకు అమ్మఒడి పడలేదు. జగన్ తల్లికి వందనం పడలేదు. మాకు 4 పిల్లలు. ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి ఏమో 3rd క్లాసు, చిన్న అమ్మాయి 1st క్లాసు, బాబు ఏమో LKG.
సార్ పింఛన్లైనా వస్తున్నాయా? పింఛన్ మా ఇంట్లో ఎవరు పింఛన్ స్థాయి లేదు సార్. పెద్దవాళ్ళు లేరు. సొంత ఇల్లు ఉందా? సొంత ఇల్లు లేదు సార్. మొన్న జగన్ ప్రభుత్వంలో ఒక ఫ్లాట్ ఇచ్చారు. రెస్పాన్స్ ఏం లేదు. మీ నియోజకవర్గం పేరేం పేరమ్మా? అంటే ఏంటి సార్? అంటే ఎమ్మెల్యే గారి పేరు చెప్పగలపని? మా ఎమ్మెల్యే గారి పేరు నసీరుద్దీన్ సార్. అంటే ఏ ఊర్లో ఉంటారు ఆయన? గుంటూరు సార్. గుంటూరు. అవును సార్. అందుబాటులో ఉంటున్నారా నసీరుద్దీన్ గారు? మనకైతే లేదు సార్. మొన్న ఇట్లాగా మా ఇంటి దగ్గర ఒక గవర్నమెంట్ స్కూల్ పెట్టారు. అంతకుముందు చిన్న గవర్నమెంట్ స్కూల్ పెట్టారు, అంగన్వాడీ గవర్నమెంట్. రెండు కలిపి పెడితే అందులోకి మా పెద్దమ్మని పంపిస్తారు స్కూల్కి. అది పంపిస్తే పాపకి ఇప్పుడు అంగన్వాడికి ఆధార్ కార్డులు ఇస్తాం కదా సార్. ఈ అంగన్వాడి ఆధార్ కార్డులు తీసుకొని ఆమె ఆధార్ కార్డు నెంబర్ వేసుకొని పిల్లకి ఏజ్ ఎక్కువ వేస్తారు. ఇప్పుడు పాపకి 8 ఏళ్ళు అయితే ఆ పిల్లకి నవంబర్ వస్తే 9 వస్తాయి. 15 ఏళ్ళు అనేసి ఇంకో స్కూల్లో 8వ తరగతి చదువుతుందని వేయించింది సార్. నేనేమో అంజుమన్లో వేసాను. అమ్మాయి ఇప్పుడు 3rd క్లాస్ చదువుతుంది. ఎంఎస్ గారు మరి ఇలా వేసారు, ఇట్లాగా పిల్ల స్కూల్కి రాకుండా మీరు హాజరు వేస్తారు. అయినా 8 తర్వాత టీచర్ గారు 8 సంవత్సరాల పిల్ల 8 చదివిద్దని అడిగితే ఏం చేయమంటావు, నువ్వు రాకపోయినా నాకు హాజరు వేయకూడదని చెప్పాలి. హాజరు వేయించి 5 తరగతులు మార్పిచ్చేసి నేను వేయించేసా, మా స్కూల్లో లేదు అని అంటుంది. ఇలా చేస్తే ఎలా టీచర్ గారు? మరి భవిష్యత్తు కదా, పాప భవిష్యత్తు ఎలాగా? ఇప్పుడంటే తల్లికి వందనం గురించి నేను అలిగా అనుకోవచ్చు, తర్వాత అయినా పిల్ల దిగాకైనా అవసరం కదా అంటే నాకు సంబంధం లేదు, నాకు తెలీదు అని అనింది. మాట్లాడండి. హెడ్ మిస్ట్రెస్ గారు ఉంటారు కదా, హెడ్ మాస్టర్ గారు ఎవరో ఒకరు ఉంటారు కదా, మరోసారి వాళ్ళని కూడా కలిసాను సార్. వాళ్ళని కూడా కలిస్తే వాళ్ళు అన్నారు వాళ్ళు మారిస్తేనే కదమ్మా మేము పెట్టేది. మేమైతే ఈ పెద్ద స్కూల్లో వేసారు కాబట్టి పేరు తీసేస్తామమ్మా, వయసు మాత్రం మారలేదమ్మా, అదే వయసు ఉంది అని అంటున్నారు. మొన్న నసీరుద్దీన్ గారి దగ్గరికి వెళ్ళి మొన్న సాటర్డే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. ఇంతవరకు ఏ రెస్పాన్స్ లేదు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. ఇంతవరకు మరి రెస్పాన్స్ ఏం లేదు. తల్లికి వందన 5వ తరగతి దాకే కదా సార్. ఏదో మాకంటూ ఆయనకి పెద్దోళ్ళు లేరు, వెనక ముందు నాకు పెద్దోళ్ళు లేరు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నాది. అది ఇంతకు ముందు మరి పింఛన్లు వగైరా ఇవ్వడానికి వాలంటీర్ వ్యవస్థ బాగుండేదమ్మా, ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఇవ్వడం బాగుందా? ఏది బాగుంది అంటారు? ఇంటి ముందుకు వచ్చినవే బాగున్నాయి కదా సార్. తిరిగి ఇప్పుడు ముసలు ఎండలో పడి ఉండేవాళ్ళు ఎవరుంటారు సార్ చెప్పండి? వయసులో ఉన్న వాళ్ళంటే వెళ్ళి రేషన్ తెచ్చుకుంటారు కానీ దేనికైనా తిరగలుగుతారు. అసలు వాళ్ళు ఎక్కడ తిరుగుతారు? మన సుఖం చూసుకుంటే సరిపోదు కదా, వాళ్ళ వయసు వాళ్ళతో కూడా చూడాలిగా. మరి మీ ఊరు చుట్టుపక్కల గుంటూరు వైపు రోడ్లు మంచిగా ఉన్నాయమ్మా? ముందు ఎక్కడ గోతులు ఉన్నాయా? లేదు సార్, మధ్యలో మాది లోపలికి పల్లెటూరు లాంటి సార్. పెద్ద రోడ్డు వేసారు కానీ మా వాళ్ళ సందుల్లో కాలువలు కానీ ఏది చేయలేదు సార్. సరేనమ్మా. మరి రాబోయే రోజుల్లో ఎలక్షన్లు అయితే మరి బాబు గారు వస్తారంటారా, మళ్ళీ పాత ఆయనే వస్తారంటారా, వైఎస్ఆర్ జగన్ గారు? అది నా ఒక్క చేతిలో ఉంది కదా సార్. అయినా మీ ఉద్దేశం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎట్లా కనిపిస్తుంది మీకు? నా ఉద్దేశం అయితే నేనైతే జగన్ గారికి ఎప్పుడుండో. సరే, అయితే ఈ ప్రభుత్వం మరింత బాగా పనిచేయాలి అంతే కదమ్మా. ఎమ్మెల్యేలు కూడా కొద్ది జాగ్రత్తగా చేయాలి. అంతే సార్. మంచిదమ్మా. కొంచెం నాది పాప గురించి కూడా పట్టించుకోరా సార్? అవునమ్మా. మరొకసారి మీరు కాల్ చేయండి. హెడ్ మిస్టర్ గారికి ఎవరైతే ఉన్నారో ఆ స్కూల్ కలవండి. మేము అదే పని మీద వస్తున్నాను సార్, మీరు కాల్ చేశారు సార్. అదేలేండి. అంటే ప్రజల దృష్టికి మీ ప్రాబ్లం తీసుకెళ్తాము. ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది, అధికారులకు కూడా తెలుస్తుంది. అట్లా. అలాగే సార్. థ్యాంక్స్ సార్. ఉంటానమ్మా. నమస్తే. హలో, నమస్తే అమ్మా. చెప్పండి సార్. మేడం గారు, నేను లేపాక్షి టీవీ నుంచి మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. ఈ మన ఆంధ్రాలో ఎలక్షన్లు అయ్యి కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది కదమ్మా, పథకాలు మీకు అందుతున్నాయా? అందుతున్నాయండి. అమ్మఒడి అట్లాంటి వస్తున్నాయమ్మా? మా ఇంట్లో ఇంకా పిల్లలు లేరులేండి. పింఛన్లు అందుతున్నాయమ్మా? పెన్షన్ మా నాన్నగారికి అప్పుడు చాలా సార్లు నుంచి రాయమని చెప్పినానండి, ఆ ఒక్కలో పట్టించుకుంటలేదు. అవునా? అప్పట్లో మరి వాలంటీర్ వ్యవస్థ మంచిగా ఉందా లేదా ఈ వేరే వ్యవస్థ ఇప్పుడు వచ్చిన వ్యవస్థ బాగుందమ్మా?
అప్పుడంటే రాసి ఇంటింటికి తెచ్చి ఇచ్చేవారండి. ఇప్పుడు మేము వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది అంటండి. అంటే దేంట్లో బాగుందంటారు? అప్పటిదే బాగుందా, ఇప్పుడుదే బాగుందా? అప్పుడు అంటే ఏముందండి, అప్పుడంటే వాళ్ళు వచ్చినప్పుడు తీసుకోవాలి. ఇప్పుడంటే మాకు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకోవడానికి ఉందండి. ఎలా ఉన్నాయమ్మా చుట్టుపక్కల? మీ నియోజకవర్గం ఏ ఊరమ్మా అది? మండపేట అండి. మండపేట. ఎవరు ఎమ్మెల్యే గారు? లేదండి, మా నాన్నగారికి కొంచెం హెల్త్ బాగోదండి. 2 చేతుల్లో యాక్సిడెంట్ లోనే రాడ్లు ఉన్నాయి. పెన్షన్ రాయమని మొన్న ఆ ప్రభుత్వంలోనే అడిగాము, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలోనే అడుగుతున్నాం, వాళ్ళు పట్టించుకోలేదు. మరి చుట్టుపక్కల రోడ్లు, మండపేట చుట్టుపక్కల రోడ్లు ఎట్లా ఉన్నాయమ్మా? బాగా ఉన్నాయండి రోడ్లు. ఎవరండి ఎమ్మెల్యే గారు? ఎవరు? వేగుల జోగేశ్వరరావు గారండి. అందుబాటులో ఉంటున్నారా వారు? ఉంటారండి. మాకు ఇంటింటికి కుళాయి కూడా వేయించారు. అంటే కొంత అభివృద్ధి బాగానే నడుస్తుంది, కాకపోతే ఇంకా ప్రయత్నించాలేమో. అంతేనండి? అంతే అండి. ఇంకేమైనా కంప్లైంట్లు ఉన్నాయమ్మా? ఇంకేమీ లేదండి. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు నాగమణి అండి. నాగమణి గారా? థ్యాంక్ యూ నాగమణి గారు, నమస్తే, ఉంటాను. పర్లేదు. మీ నియోజకవర్గం ఏది సార్? మాది చిత్తూరు నియోజకవర్గం సార్. చిత్తూరు అండి. ఎమ్మెల్యే గారు ఎవరు? గుజాల. ఎలా ఉంది సార్? ప్రభుత్వం మారింది కదా, 1 సంవత్సరం అయింది. మరి పాలన ఎట్లా ఉంది? మేము ఎప్పుడు టీడీపీ సార్, మారినా మారిపోయినా. అవునా? మమ్మల్ని అంతా అడగదండి సార్. అన్ని పథకాలు వస్తున్నాయా సార్? మాకేంత మ్యారేజ్ అక్కడ సార్, ఏం పథకాలు అయితే. చిత్తూరు ఏరియాలో అయితే బాగుంది. రోడ్లు వగైరా బాగున్నాయా సార్? అంతా డెవలప్ అవుతారు. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయనే వస్తారేమో ఇంకా? మేము ఎవరు వచ్చినా ఎమ్మెల్యే ఏ క్యాండిడేట్ ఉన్నా టీడీపీ వేస్తాం. అవునా? ఎమ్మెల్యే క్యాండిడేట్ ముఖ్యం లేదు మాకి. మంచిదండి, థ్యాంక్ యూ, ఉంటాను. ప్రభుత్వం మారి ఆంధ్రాలో కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ కోయాలిషన్ ప్రభుత్వం. అయితే ప్రభుత్వం నుండి అన్ని అందుతున్నాయమ్మా మీకు? వస్తున్నాయి సార్. మీ నియోజకవర్గం పేరేం పేరమ్మా? మీ ఊరి పేరు చెప్పండి. మేడమల్లి. ఎవరండి ఎమ్మెల్యే గారి పేరు ఐడియా ఉందా? లోకేష్ గారు. లోకేష్ గారా? ఎట్లా ఉందమ్మా, అన్ని అందుతున్నాయా మరి? పింఛన్లు కానీ ఏమైనా? అంతా బాగానే ఉంది సార్. రోడ్లు, చుట్టుపక్కల రోడ్లు ఎట్లా ఉన్నాయమ్మా? నిడమర్రు చుట్టుపక్కల బాగానే ఉన్నాయి సార్. అక్కడ జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే నయమమ్మా, పర్వాలేదా, ఇంకా టైం పడుతుందా, ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్. ఆయన కన్నా ఈయన బాగా చేస్తున్నాడు కొంచెం. అవునా? పింఛన్లు వస్తున్నాయమ్మా? వస్తున్నాయి సార్. ఇంకేమైనా కంప్లైంట్లు ఉన్నాయమ్మా మీ నిడమర్రు చుట్టుపక్కల? ఏం లేదు సార్. రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి కదా? అన్ని బాగానే ఉన్నాయి సార్. మన లోకేష్ గారు, అమ్మ మేము లేపాక్షి టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. ఆంధ్రాలో ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం దాటింది కదమ్మా, మరి ప్రభుత్వం నుండి మీకు అందుతున్నాయా అన్ని పథకాలు? తెలుసుకుందాం ఫోన్ చేస్తున్నాము. పథకాలంటే ఏంటి సార్? మామూలుగా చెప్పండి. మనకి ఇంతవరకు అయితే ఏమి అందలేదు సార్. పథకాలంటే ఇట్లా మామూలుగా రైతుకి మామూలుగా వస్తుంది. అంటే అమ్మ ఒడి పథకం ఇట్లాంటివి రావట్లేదమ్మా? రాలేదా? అంటే పిల్లలు ఎవరు లేదు సార్ ఇంట్లో. సారీ. అంటే రేషన్ వగైరా అవి అయితే వస్తున్నాయమ్మా? రైస్ షుగర్ వస్తుంది సార్. రెండు పింఛన్ తీసుకోవడంలో ప్రాబ్లం ఏముందమ్మా? పింఛన్ వస్తుందండి. మీ నియోజకవర్గం పేరు చెప్పగలరమ్మా? ఏమండి? మీ నియోజకవర్గం, మీ ఊరి పేరు చెప్పండి. రేపల్లి అండి. ఎవరండి ఎమ్మెల్యే గారు? అన్నగాని ప్రసాద్ అండి. వారు అందుబాటులో ఉంటున్నారమ్మా మీ సమస్యలు పరిష్కరించడానికి? ఉంటున్నారండి. చుట్టుపక్కల రోడ్లు పరిస్థితి ఎట్లా ఉందమ్మా? ఊళ్ళో అయితే సార్ కొద్దిగా పంచాయతీ వర్క్ అయితే గ్రౌండ్ వర్క్ చేస్తారు. మున్సిపాలిటీ పరంగా అయితే ఎటువంటిది క్లీన్ గా మెయింటెనెన్స్ అని లేదు ప్రెజెంట్ అయితే.
ఈ సైడ్ రోడ్లు చుమ్మటం కానీ డస్ట్ ఎత్తుకెళ్ళటం కానీ అట్లా ఏమీ లేదు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది అంతేంది? ప్రాబ్లం అంతేనండి. రోడ్లు అయితే పర్లేదు కదమ్మా? రోడ్లు ఓకేనండి, పర్ఫెక్ట్. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా మీకు? అంతేనండి, ఇంకేం లేదు. ఓకే. జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి 100 మార్కుల్లో మీరు ఎవరికి వేస్తారమ్మా? ఎవరికి ఎంత ఇస్తారు చెప్పగలరా? లాస్ట్కి వస్తారు. కూటమి ప్రభుత్వమేనండి. 100కి ఎంత ఇస్తారమ్మా? సరేనమ్మా. అయితే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మరింత బాగా పనిచేస్తే వచ్చే అవకాశాలు ఉందంటారా? వచ్చే ఎలక్షన్స్ తప్పకుండా. చాలా బాగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమ్మా, మేము లేపాక్షి టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామమ్మా. చెప్పండి మేడం గారు, ఈ ఆంధ్రాలో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదా, పథకాలన్నీ అందుతున్నాయా లేదు ఫోన్ చేస్తున్నామా తెలుసుకుందామని. మీకు అమ్మఒడి అట్లాంటివి వస్తున్నాయమ్మా? కానీ లిస్ట్ లోనే ఉంది కానీ పర్లేదు, అమౌంట్ అయితే పర్లేదు. పర్లేదా? పిల్లలు ఎందరు ఉన్నారమ్మా? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. పింఛన్లు ఎవరికైనా వస్తున్నాయా పెద్దవాళ్ళకి మీ ఇంట్లో? సొంత ఇల్లు ఉందమ్మా? ప్రజెంట్ రెంట్ లోనే ఉన్నాం సార్. ఎక్కడ మీ నియోజకవర్గం పేరు చెప్పగలరమ్మా? 23rd వరకు. ఎవరు ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? గురజాల జగన్మోహన్ రెడ్డి గారు. వారు అందుబాటులో ఉంటున్నారా మీ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి? లేదు సార్. సరేనా. ఈ చుట్టుపక్కల రోడ్లు ఎట్లా ఉన్నాయమ్మా మీ నియోజకవర్గం, మీ ఊరు చుట్టుపక్కల? ప్రజెంట్ ఇప్పుడే డెవలప్ అవుతుంది సార్. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. అవును సార్. జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు బాబు ప్రభుత్వం ఎట్లా ఉందమ్మా? పర్వాలేదా? ఇంకా టైం పడుతుంది అంటారా? ఇంకా కొంచెం టైం పడుతుంది సార్. అప్పుడైతే కొంచెం అన్నిటికీ అప్పుడు కన్నా ఇప్పుడు జాబ్స్ అన్ని ఇదవుతాను కానీ అప్పుడు స్కీమ్స్ అన్ని త్వరగా ఇదవుతా ఉంది. అన్ని ఇంటి దగ్గర అన్ని జరుగుతా ఉంది. ఇప్పుడు అన్ని మేము కనుక్కోవాలన్నా సచివాలయంతో కనుక్కోవాలి, లేకపోతే ఎవరైనా ఇంటిమేషన్ ఎవరి ద్వారా తెలుస్తుందో తెలుస్తా ఉంది. పర్టికులర్ ఇన్ఫర్మేషన్ తెలియదు అనుకోండి. అప్పుడైతే ఇంటి దగ్గర వచ్చి పోతున్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది పక్కాగా ఇంటి దగ్గర తెలుస్తాము అందరికి, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు వచ్చి ఎవరో ద్వారా తెలుసుకుంటున్నాము. అంటే మీకు ప్రభుత్వ పథకాలు అప్పట్లో వాళ్ళు వచ్చి చూసి పోయేవారు, స్వయంగా ఇంటికి సందర్శించేవారు. ఇప్పుడు మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చి అందరూ వర్క్ జాబ్స్ కి అట్లా వెళ్తున్నారు, అందుబాటులో ఉండదు. అప్పుడు వచ్చి ఓటీపీ ద్వారా ఏదో ఒకటి స్కీమ్స్ కి సకాన్ని ఇన్ఎలిజిబుల్ అయితే కూడా వాళ్ళ ఇంటిమేషన్ ఇస్తా ఉన్నారు. ఇట్లా ఇన్ఎలిజిబుల్ అట్లా ఇట్లా అని. ఇప్పుడు మేమే స్టేటస్ ఫోన్ లో చెక్ చేసుకుని అట్లా ఇట్లా చేయడం వల్ల అది మేమే చెక్ చేసుకోవాల్సి వస్తుంది. కొద్దిగా లేట్ అవుతుంది దానివల్ల, అంతే కదమ్మా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా మీకు? సమస్యలు అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఇంకా హౌసింగ్ లోన అవంతా కూడా ఏమి త్వరగా స్కీమ్స్ ఇది కావడం లేదు సార్. మంచిదమ్మా, మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తామమ్మా. మీరు చంద్రబాబు నాయుడు గారికి 100 మార్కులకి ఎన్ని ఇస్తారమ్మా? జగన్ గారికి అయితే ఎన్ని ఇస్తారమ్మా? అందాజా ఊహించి చెప్పండి సార్. చంద్రబాబు గారు వచ్చి ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా అయితే కొంచెం అన్ని దాంట్లో ముందున్నారు సార్, జాబ్ విషయంలో అన్ని విషయంలో. జగన్ అన్న వచ్చి స్కీమ్స్ దాంట్లో అన్ని దాంట్లో ముందున్నారు సార్. అంటే కొన్నిట్లో ఆయన బాగున్నారు, కొన్నిట్లో ఈయన బాగున్నారు, అంతే కదమ్మా? సార్ 50-50% సార్. 50. చాలా బాగా చెప్పారమ్మా. తమ పేరు చెప్పండి అక్క. నమస్తే అన్న. నేను లేపాక్షి టీవీ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానమ్మా. కొద్దిగా ఆంధ్రాలో ప్రభుత్వం మరి సంవత్సరం అయింది కదమ్మా, మీకు అన్ని వస్తున్నాయా ప్రభుత్వం రావాల్సినవి పథకాలు? అంటే అర్థం కాదన్నా. ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు వగైరా అందుతున్నాయమ్మా మీకు? మాకు ఏం పథకాలు రాలేదు ఇంతవరకు. మీ నియోజకవర్గం ఏంటమ్మా? రాయచోటనా? రాయచోట. ఎమ్మెల్యే గారి పేరు? ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? ఎమ్మెల్యే లేదన్నా, మా ఎంపీ కదన్నా, మంత్రి రామప్రసాద్ రెడ్డినా. అలా ఎంపీతో పాటు ఎమ్మెల్యే కూడా ఉంటారు సహజంగా. సర్లేదు. అయితే మీకు ఏమి రావట్లేదమ్మా? అంటే రామప్రసాద్ రెడ్డి. రామప్రసాద్ రెడ్డి.
అయితే మీరు మీకు రేషన్ కూడా రావట్లేదమ్మా? రేషన్ వస్తుందన్న, రేషన్ తప్ప, రేషన్ చక్కెర తప్ప ఏమి సార్, రేషన్ లో కూడా ఏం లేవు. తల్లివడి ఏమి రావట్లేదు. పిల్లలు ఉన్నారు కదా? పాప ఉంది, ఒక పాప ఉందన్న. చదువుకుంటున్నారా అమ్మాయి? చదువుతున్నారు అన్న, 10th అన్న. 10th రావాలి కదా మరి, ప్రయత్నించండి మరి. ప్రయత్నిస్తామన్న. రోడ్లు ఎట్లా ఉన్నాయమ్మా మీ రాయచోటిలో? రాయచోటికి రోడ్ బాగాలేవన్న. మా ఇది అసలు మాది పల్లెటూరు, అసలు వాటర్ సరిగా రాదు, అందులో రోడ్డు బాగాలేదు. రాయచోటి దగ్గరలో ఉన్న మీ ఊర్లో మాత్రం సరిగ్గా లేవు సరిగా, అంటే మా ఊరే కాదు, చుట్టుపక్కల కూడా సరిగా లేదు. మెయిన్ అంటే మా ఊరు గురించి చెప్తాను, బాగాలేదు. మరి మీ ఊరికి ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు సందర్శిస్తుంటారా? ఆయన అందుబాటులో వస్తుంటారు, చెప్తారు, వస్తుంటారు. మీ సమస్యలు చెప్పండి మరి, మీకున్న ప్రాబ్లంలో ఏంటో. మళ్ళీ వచ్చేసారి ఎన్నికల్లో మళ్ళీ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? మరి ఎట్లా ఉందమ్మా అక్కడ పరిస్థితి? అన్న అది మటుకు చెప్పలేమన్నా. ఇప్పుడు మీరు విలేకరు కాబట్టి నేను మీకు క్వశ్చన్ వేయాలనుకుంటున్నారు. ఇంతకు ముందు ఎలక్షన్ అప్పుడు అందరు జనాలు ఏమనుకున్నారా? వైసీపీని అన్నారు, అవునా? 100% 100+ అనుకోవచ్చు, 100+ తర్వాత ఏమైంది? కూటమి రావడం వల్ల తెలుగుదేశం వచ్చింది. నెక్స్ట్ ఎలా వస్తుంది మనం ఎలా చెప్తామన్నా? అప్పుడు మీరు చెప్పింది వాస్తవం, ఇంకా టైం ఉంది కదా, అప్పటికి ఏంటంటే ఇప్పుడు నేనున్నానన్నా, ఇంకొక 1 hour లో నేను ఉన్నానని నమ్మకం లేదు. ప్రాణం మీద ఆశ అంటే అప్పుడు ఎప్పుడో గురించి, ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చేటి రావట్లేదు ఇక్కడ. మేము ఇప్పుడు మా హస్బెండ్ చనిపోయి 6 months అయింది. అదో ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మామూలుగా ఎవరైతే విధవులు ఉంటారో, హస్బెండ్ చనిపోయి, నా వరకు చెప్తున్నా, మా హస్బెండ్ చనిపోయి 8 నెలలు అయిందన్నా. పింఛని పెట్టుకుంటే అది ఎప్పుడు నిన్న శాంక్షన్ అయింది, ఇప్పుడు 8 నెలల తర్వాత మాకు శాంక్షన్ అయింది. అలా కాకుండా ఎవరైనా సరే వితంతువు కానీ, ఎవరైనా వికలాంగులకు కానీ, ముసలి వాళ్ళకి కానీ ఇమ్మీడియట్లీ, అంటే ఈ మంత్ ప్రతి ఒక్క, అంటే నెలలో మనం 6 months ఒకసారి, అలా కాకుండా ప్రతి ఒక్క నెలలో అప్లికేషన్ అనేది ఇవ్వాలి. అదే ఎవరు చనిపోయినట్టునే వీళ్ళని తొందరగా ఇవ్వాలని మీ ఉద్దేశం? అవును, అంటే తొందర ఇప్పుడు చనిపోయారు వాళ్ళు పెట్టుకుంటారు కదా, ఇట్లా మాకు పింఛనీ కావాలంటే అంతే కాదు. ఇప్పుడు చాలా మంది ఏముంటారు అంటే, కొంతమంది సడన్ గా హార్ట్ ఆపరేషన్ జరుగుతున్నాయి, కొంతమంది కుంటి వాళ్ళు అయిపోతున్నారు. వాస్తవం, మీరు చెప్పింది వాస్తవం. మీ బాధను నేను అర్థం చేసుకుంటున్నామా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేము. ఆ చుట్టుపక్కల ఇంకేమైనా సమస్యలు ఉన్నాయమ్మా? నా చుట్టుపక్కల అంటే మనము అంత వెళ్ళము, నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతున్నా. సరే, మీ వరకు అయితే ఈ సమస్య ఉంది అంతే కదమ్మా? మా వరకే కాదు, పల్లెల్లో ఎట్లంటే పల్లెటూరు కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు, రైతు భరోసా అంటున్నారు. ఇప్పుడు రైతు భరోసా అంటే, ఇప్పుడు రైతు భరోసానే వచ్చినది, మరి సింగర్ వేయడం అంటే అన్నా, ఇది మరి దారుణం అనిపించలేదన్నా? సరేనండి. ఇంకా అమ్మ, మీకు 100 మార్కులకి మన చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని వేస్తారు? జగన్ గారికి అయితే ఎన్ని వేస్తారు? ఇప్పుడు జగన్ గారి కంటే ప్రభుత్వం వచ్చినప్పుడు వైసీపీలో ప్రభుత్వం వచ్చిన పార్టీకి ఫస్ట్ ఇచ్చిన అమ్మఒడి, అప్పుడు పేదవాళ్ళకి కానీ ఏ విధంగా ఆయన సహాయపడాలి. కొన్ని ఏదంటే ఏదైనా ఎక్కడన్నా ఇట్లా ఏదైనా బెట్టింగ్స్ జరగాలన్నా, ఇట్లా ఏదైనా ఉన్నా కూడా కొంచెం ఆ ప్రభుత్వంలో భయం ఉండేది. ఇప్పుడు ఫ్రీ అన్నమాట, ఫ్రీడమ్, ఏమైనా చేయొచ్చు. అంటే జగన్ గారికి ఉన్నప్పుడు అట్లా ఇట్లా ఏం లేదు, కానీ ఆ ప్రభుత్వంలో ఆయన బాగా చేశాడు కాబట్టి ఆయన కరెక్ట్. ఇప్పుడు ఈయన ఈ మధ్య కదా వచ్చింది, చెప్పలేదు. 5 సంవత్సరాలు ఎవరు బెస్ట్ ఉన్నది, నెక్స్ట్ మనం ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇద్దరిని మనం చూసుకుంటే అప్పుడు చెప్పగలుగుతాం. అమ్మఒడి అనేది ఇప్పుడు అమ్మఒడి అనేది లేట్ గా వేశాడు కదా ఇతను చంద్రబాబు. ఇప్పుడు ఈయన కూడా పథకాలు అనేది ఇస్తున్నాడు, కానీ చాలా లేట్, బాగా లేట్ అవుతుంది. అప్పట్లో ఉన్నంత తొందరగా లేదంటారు. అవునవును, కొంచెం లేట్ అవుతుంది. కాకపోతే ఏమంటే, మీరు ఏదన్నా మీ విలేకరు అయితే మీరు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వికలాంగులు కానీ వితంతులకు కానీ ఇమ్మీడియట్లీ పింఛన్ వస్తే అది చాలా వరకు ఉపయోగపడుతుంది అనేది. అదే 8 నెలలు మీకు పట్టింది కాబట్టి ఈలోగా మీరు చాలా సఫర్ అయి ఉంటారు ఆర్థికంగా. సార్ లేరు, 2 పిల్లలు చదువుతున్నారు, అబ్బాయి అమ్మాయి. ఇంకా మీ బాధను నేను అర్థం చేసుకోగలను. ఈ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం, ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి పెడతారు. ధన్యవాదాలమ్మా, ఉంటాను. ఓకే.
సార్ ఈ ఆంధ్రాలో ఎన్నికలు జరిగి సంవత్సరం అయింది కదా కూటమి ప్రభుత్వం వచ్చి, మీకు ప్రభుత్వం నుండి అన్ని సౌకర్యాలు వస్తున్నాయా సార్? పథకాలు అన్ని అందుబాటులో వస్తున్నాయా? మీరు ఏ కాన్స్టిట్యుయెన్సీ నుండి మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా సార్? మీరు మీ దేవుడు సార్? కొద్దిగా గట్టిగా మాట్లాడగలరా సార్? కర్నూలు. ఎమ్మెల్యే గారు ఎవరు సార్? అందుబాటులో ఉంటున్నారా సార్ వారు? వస్తుంటారు సార్. చుట్టుపక్కల రోడ్లు కర్నూలు చుట్టుపక్కల బాగున్నాయి సార్. అంటే మీకు రావాల్సినవి అన్ని పథకాలు వస్తున్నాయా సార్? రేషన్ వగేరా వస్తున్నాయి సార్. ఈ అమ్మఒడి పథకం, సిలిండర్లు, వస్తున్నాయి సార్. నీళ్లు, కరెంటు టైం 24 hours కరెంట్ ఉంటుందా సార్? ఉంది సార్. రోడ్లు అయితే బాగున్నాయి కదా కర్నూలు చుట్టుపక్కల? బాగున్నాయి సార్. చంద్రబాబు నాయుడుకి మార్కులు 100కి ఎన్ని ఇస్తారు సార్? చంద్రబాబు నాయుడు గారికి 100 మార్కులలో మీరు ఎన్ని అయితే ఇస్తారు సార్? అంటే 100కి 100 ఇస్తారా? ఓకే. ఆయనకైతే సార్ వైఎస్ఆర్సీపీ ఆయనకి జగన్ గారికి అయితే ఎన్ని ఇస్తారు? అయితే వచ్చేసారి ఎన్నికలు జరిగితే ఈయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ, అంతే అంటారా? మళ్ళీ ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? చెప్పలేము సార్. చెప్పలేమరా? సరే, ఇంకా టైం కూడా ఉంది కదా. ధన్యవాదాలు సార్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో హలో అమ్మా. కృష్ణప్రసాద్ అంటండి. కృష్ణప్రసాద్ గారా? అంటే ఏ నియోజకవర్గం అమ్మా? నియోజకవర్గం పేరు? కృష్ణా జిల్లా మాది, కృష్ణా జిల్లా వైపు. సర్లేండి. మీకు ఏ ఏ పథకాలు నచ్చినాయమ్మా? హలో హలో, మీకు ఏ ఏ పథకాలు వస్తున్నాయి, ఏమి రావట్లేదు మరొకసారి చెప్పండి అమ్మా. పింఛన్ ఇల్లు కూడా అండి. కాల్ బాగా జంప్ అవుతుందమ్మా. నా మాటలు మీకు వినబడుతున్నాయా? నా మాటలు వినబడు. ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చంద్రబాబు ప్రభుత్వం బాగుందమ్మా, బాగలేదా? అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇంకా సంవత్సరం దాటింది కదా, ఏమనిపిస్తుందని ఫోన్ చేశాను. మీరు 100 మార్కులకి చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని వేస్తారు, జగన్ గారికి అయితే ఎన్ని వేస్తారమ్మా? చెప్పండి. జగన్మోహన్ గారికి అయితే 50 ఇస్తానండి. ఓకే. 80 ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎన్ని ఇస్తారమ్మా? లాస్ట్ క్వశ్చన్. పవన్ కళ్యాణ్ గారికి అయితే ఎన్ని ఇస్తారు? పవన్ కళ్యాణ్ గారు చేసిన అని దృష్టిలో పెట్టుకోవడం అయితే 90. ఓకే అమ్మా. మీ చుట్టుపక్కల, మీ ఊరు చుట్టుపక్కల రోడ్లు బాగున్నాయమ్మా? సర్వే చేస్తున్నాము. మన ఆంధ్రాలో ఎలక్షన్స్ అయ్యి 1 సంవత్సరం దాటింది కదండి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి. అవునండి. మరి ప్రభుత్వం అందించే సహాయం కానీ పథకాలు కానీ మీకు వస్తున్నాయా సార్? వస్తున్నాయండి. ఏమైనా ప్రాబ్లం ఉందా? మాకు తల్లికి వందనం అనేది ఒకటి పెట్టారు కదా. అవునండి. అవి మాకు ఇంకా మ్యారేజ్ కాలేదు కాబట్టి మేము ఏం టెన్షన్ ఏం పెట్టుకోలేరు. ఇంట్లో వాళ్ళకైతే వస్తున్నాయి. ఓకే. ఈ పింఛన్లు వస్తున్నాయా సార్? పెద్దవాళ్ళు ఉన్నారా ఇంట్లో? సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి రావు కదండి. ఓన్ అవుతామా? అవునా? ఎక్కడ, ఏ నియోజకవర్గం సార్ తమరిది? ఏంటండి? ఏ నియోజకవర్గం? నియోజకవర్గం పేరు చెప్పండి సార్. కర్నూలు అండి, విజయవాడ. విజయవాడ. మీ ఎమ్మెల్యే గారి పేరు చెప్పారు సార్? బోరే ప్రసాద్ గారు. ప్రసాద్ గారు. అందుబాటులో ఉంటున్నారండి వారు? ఉంటారండి. రోడ్లు వగేరా మంచిగా ఉన్నాయండి? మంచిగానే ఉన్నాయండి. అంటే జగన్ గారి ప్రభుత్వంతో పోల్చుకుంటే మన టీడీపీ కోalition బాగానే పనిచేస్తుందా సార్? పర్వాలేదు. అంటే నెక్స్ట్ టైం కూడా ఎలక్షన్ ఉంటే వచ్చే అవకాశం ఉందంటారా? టీడీపీ అండి. టీడీపీ వస్తుందా?
అయితే జగన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, వాళ్ళ అబ్బాయికి ముగ్గురికి 100 మార్కుల్లో మీరు ఎవరికి ఎంత ఇస్తారు సార్, చెప్పగలరా? పవన్ కళ్యాణ్, సారీ చంద్రబాబు గారు. చంద్రబాబు గారికి 100/100. గుడ్. వాళ్ళ అబ్బాయి గారికి అండి, లోకేష్కి?